అటెన్షన్. ఎంఆర్ఓలు మారిపోతారు, ఆర్డీఓలు మారిపోతారు, కలెక్టర్లు మారిపోతారు, ప్రభుత్వాలు మారిపోతాయి. కానీ రైతుల యొక్క భూ సమస్యలనేవి మారవు. భూమి ఎట్లాగా శాశ్వతంగా ఉంటుందో అలాగా రైతుల యొక్క భూ సమస్యలు అనేవి కూడా శాశ్వతంగా ఉండాలి. అలా ఉంచుతారు అధికారులు, గవర్నమెంట్లు. సో ఒక్క అడుగు కూడా వేరు పరిష్కారం అనేది ఉండదు. తిరగతానే ఉండాలి, సంవత్సరాలు గడిచిపోవాలి, దశాబ్దాలు గడిచిపోవాలి, ఈవెన్ తరతరాలు తిరగతానే ఉండాలి. తిరిగి తిరిగి చచ్చిపోవాలా. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత తరం తిరుగుతుంది, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత తరం తిరుగుతుంది. అంత పెద్ద కష్టం ఏముంది ఇక్కడ. వాళ్ళ కాడ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని రెవెన్యూ రికార్డులోకి ఎక్కించేదానికే పెద్ద కష్టం అనమాట. సో రకరకాల రూల్స్ అడ్డొస్తాయి. ఆ రూల్స్ అన్నీ డబ్బున్న వాళ్ళకి, పదవున్న వాళ్ళకి రావు. వాళ్ళకి చెప్పలేదు ఈ అధికారులు. కానీ డబ్బు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి మాత్రమే రూల్స్ అన్నీ అడ్డం వస్తాయి. సో తిప్పుతూనే ఉంటారు, తిప్పి 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 వాళ్ళని పిప్పి చేస్తారు. సో ప్రభుత్వాలు కూడా అట్లాగే తయారైనాయి. ఏంటంటే కొన్ని ల్యాండ్స్ని రిజిస్టర్ కావని పెడతాయి. ఇప్పటికిప్పుడే ఆ ల్యాండ్ని తీసుకుంటారా? తీసుకోరు కదా, తీసుకోరు. వాళ్ళ కాడే చాలా సంవత్సరాలుగా ఉంటాయి. కొన్ని ల్యాండ్స్ని ట్యాంక్ పూరం పోకండి పెడతాయి. ఇప్పటికిప్పుడు ఏమన్నా ల్యాండ్ని తీసుకొని చెరువులు ఏమైనా దవ్వుతున్నారా? లేదుగా. 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ట్యాంక్ పూరం పోగా పెడతారు. పెట్టి పేపర్లో మాత్రమే ఉంటాయి, రికార్డు మాత్రమే ఉంటుంది ట్యాంక్ పూరం పోకని, ల్యాండ్ మాత్రం రైతు కాడ ఉంటుంది. సో అలా పెట్టడం వలన ఏంటి ప్రయోజనం? ఏం సాధిస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? సో పేపర్ మీద చెరువు ఏం చేస్తుంది? పేపర్ మీద చెరువు, ల్యాండ్ మీద చెరువు ఉండదు, భూమి ఉంటుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు అంత నొప్పి? వీళ్ళకి తిప్పుతూనే ఉంటారు, తిరగతానే ఉండాలా? సో ఎంతకాలం ఇది? ఈ ల్యాండ్ సమస్యలు అనేవి ఎప్పటికీ తెరవా? సో గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంటే, అకౌంటబిలిటీ ఉంటే ల్యాండ్ సమస్యలు అనేవి తీర్చాలా, తొందరగా తీర్చాలా. కానీ ఒక్క అడుగు కూడా వేయరు. సో వాళ్ళకి అనేది ఏంటంటే వాళ్ళకి అసలు సమస్యలు తెలియవు. ఈ సమస్యలు అనేవి వాళ్ళకి ఎదురుగానే కావు. ఎందువల్లంటే వాళ్ళు రెవెన్యూ ఆఫీసులకు చుట్టూ తిరిగిన వాళ్ళే కాదనమాట. వాళ్ళ పనులని ఫోన్లో జరిగిపోతాయి. సో వాళ్ళ సమస్యలు అనేవి కాదు కాబట్టి వాళ్ళు రైతులను పట్టించుకోరు. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే రైతుల యొక్క సమస్యలు ఎప్పటిదాకా ఉంటాయంటే భూమి శాశ్వతంగా ఉన్నట్టే రైతుల యొక్క భూ సమస్యలు కూడా శాశ్వతంగా ఉంటాయి. సో అలాగనే ఉంటూనే ఉంటాయి. సో ఇది జరగతనే ఉంటుంది, మనం తిరగతనే ఉండాలా. రైతుల యొక్క భూ సమస్యలు అనేవి తీరవన్నమాట.